ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నస్కల్ గ్రామంలో 45 కోట్లతో ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఏటీసీ సెంటర్లు నిర్మించి యువతకు విద్య, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు, ప్రజాపాలన వచ్చిన తర్వాత కేవలము ప్రజలకు ఏదైతే మేలు కావాలో మనమందరికీ కూడా అది 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. మనకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు 3500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి. నేను ఎక్కడ పోయినా గానీ ఇదే అడుగుతుంటా, అరే మంచిగా నడుస్తున్నాయా ఈ హౌజెస్? ఈ ₹1,00,000 వాళ్ళకి బేస్మెంట్ కు వచ్చిందా? మరి కాలమ్స్ వేసిన తర్వాత ఇంకో 1,00,000, స్లాబ్ చేసిన తర్వాత 2 లక్షలు. అన్ని చోట్ల కూడా నేను సిద్దిపేట ఇన్ఛార్జ్ ఉన్నా, ఆ నియోజకవర్గంలో కూడా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రజలకు ఏదైతే ఇల్లు కావాలో వాళ్ళందరికీ కళ, మాకు ఒక ఇల్లు కావాలని చెప్పి. సో వారికి ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ఎవరికైతే కొందరికి రాలేదో మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఒక 3,500 ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఈ 3 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. దీంట్లో 17 లక్షల ఇల్లులు, అంటే ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వము అన్నిటికన్నా ముందడుగులో ఉంటుంది 17 లక్షల ఇల్లులు ప్రజలకు కట్టడానికి. అంటే ఇది ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో, ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, చంద్రయ్య గారు చెప్పినారు, ఆ రోజులలో వారు గరీబీ హటావ్ అని చెప్పి ఆ స్లోగన్ తీసుకొచ్చి పేద ప్రజలకు భూములు ఇప్పించడము, ఇల్లులు కట్టడము ఆయన ఆ టైంలో ప్రారంభం చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకవైపు సొంత ఇంటి కళ ఉండాలి, దాని తర్వాత ఉద్యోగాలు కల్పించాలి. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. మొన్ననే సీఎం గారు అనౌన్స్ చేసినారు 1,00,000 ఉద్యోగాలు. ఈ డిసెంబర్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళా ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ 2 లక్షల ఉద్యోగాలు సరిపోవు. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది, అందరు మారుమూరు గ్రామాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు, వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరందరూ ఒక విషయం గమనించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఐటీఐని వాళ్ళందరూ కూడా ఆ ఐటీఐలను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, అక్కడ ఏదైతే మెషినరీ ఉన్నదో పాతగా అయిపోయింది, ఆబ్సల్యూట్ అయిపోయింది, అక్కడ ట్రైనింగ్ సరిగా నడవకపోతుండే. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాలి. మన ప్రజలకు, మన పిల్లలకు ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటే ఈ ఐటీఐలు అన్ని కూడా అవసరం, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. అందు గురించి సుమారు 4,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన టాటా వాళ్ళతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ టెక్నాలజీ సెంటర్స్ అన్ని చోట్ల